బ్యాక్ టు న్యూస్. ఆస్ట్రేలియాలో భారతీయులపై జరుగుతున్న దాడులకు సంబంధించి మనకు వివరించడానికి మెల్బోర్న్ నుంచి శామ్యూల్ గారు మన TV5 స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శామ్యూల్ గారు. అసలు ఈ మధ్యన తరచూ 1 మంత్ నుంచి చూస్తుంటే రోజుకొకలాగా అన్నట్టు భారతీయులపై దాడులు జరుగుతున్నాయి. అసలు ఇంతలా దాడులు జరగడానికి కారణం ఏంటంటారు? ఇది డ్యూ టు కొంచెం రేసిజం కూడా ఉందండి దీంట్లో. ప్లస్ మన ఇండియన్ స్టూడెంట్స్ దే క్యారీ గుడ్ మొబైల్స్ అండ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ జాబ్స్ అన్నమాట. దట్ టు కొంచెం జెలసీ ఫీలింగ్ త్రూ ఈ అటాక్స్ చేసిన వాళ్ళు దే ఆర్ లెబనీస్. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ దే షుడ్ టేక్ సమ్. అంటే ఈ మధ్య తరచూ వినిపిస్తున్నాయి, ఇదివరకు ఇంతలా లేదు, ఎందుకని అంటారు? అంటే ఇదివరకు కూడా ఇలాగే వాళ్ళు అంటే ఇంత ముందు కూడా కొన్ని ఉండేనండి, కానీ ఇంత ముందు మీడియా త్రూ బయటికి రాలేదు. అయితే ఇప్పుడు కొంచెం మీడియా త్రూ బయటకు వస్తున్నాయి న్యూస్ అన్ని. దట్ ఈ ప్రొటెస్ట్ అవన్నీ చేస్తున్నందుకు కొంచెం ఎక్కువ అడ్వర్టైజింగ్ అయిపోతుంది. దాని త్రూ మెయిన్గా ఇండియన్ స్టూడెంట్స్ కొంచెం ఫేస్ అవుతారు అక్కడ ప్రాబ్లమ్స్ వాళ్ళు. అయితే మెనీ ఇండియన్స్ దే హ్యావ్ దిస్ ఫీలింగ్ అనమాట, ఏంటంటే త్రూ ప్రొటెస్ట్ సమ్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ విల్ హెల్ప్ దెమ్ అవుట్ అని చెప్పి అనుకుంటున్నారు వాటి త్రూ. అయితే అసలు ఎక్కువగా ఏ దేశం వాళ్ళు దాడులు చేస్తున్నారని అంటారండి మీరు? అది అంటే దేశం అని చెప్పలేమండి, బికాస్ రకరకాల దేశాల వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉంటారు కాబట్టి అలా ఏం లేదండి. ఇట్స్ మల్టీ కల్చరల్ ప్లేస్ ఇది. ఆస్ట్రేలియన్స్ చాలా మంచి వాళ్ళు, అది దే ఆర్ వెరీ గుడ్ పీపుల్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్. ఇది 4 months బిఫోర్ న్యూస్ లో కూడా వచ్చింది. అంటే ఇన్ ఆస్ట్రేలియా వీ హ్యావ్ న్యూస్ పేపర్స్ లైక్ ఇండియన్ వాయిస్ అని చెప్పి, హిందుస్థాన్ టైమ్స్ అని చెప్పి, వాటిలో కూడా ఇండియన్ సెక్యూరిటీ అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎలా ఉండాలి, హౌ దే షుడ్ బి టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అని చెప్పి త్రూ దీంట్లో కూడా ఉందండి. అయితే న్యూస్ పేపర్స్ లో ఎస్పెషల్లీ మన ఇండియన్స్ మీదే ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే వేరే వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయా? అవి మన దాకా రావట్లేదంట. అంటే ఇండియన్స్ కే ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే ఇండియన్స్ దే హ్యావ్ ద వర్క్ ఇన్ ఎ వెరీ గుడ్ అనమాట. దే హ్యావ్ వెరీ గుడ్ జాబ్స్. అంటే జాబ్స్ త్రూ వాళ్ళు కొంచెం జెలసీ ఫీలింగ్ త్రూ. అయితే ఇండియన్స్ దే క్యారీ గుడ్ మొబైల్స్, మనీ ఆల్వేస్ దే క్యారీ మనీ ఇన్ ద వ్యాలెట్స్ అని చెప్పి ఈజీ టార్గెట్, ఇండియన్ స్టూడెంట్స్ ఈజీ టార్గెట్ అవుతున్నారు. అదే ప్రాబ్లమ్. అంటే జాతి వివక్ష కూడా ఏమైనా ఉందంటారా? ఆస్ట్రేలియన్స్ ఇండియన్స్ అలా జాతి వివక్ష కూడా ఉందంటారా మీరు? అలా ఏం లేదు. అది ఓన్లీ ఏంటంటే లగ్జరీ అంటే ఇండియన్ స్టూడెంట్స్ దే వర్క్ అనమాట. అంటే ప్రతి మంచి గుడ్ జాబ్స్ ఇండియన్స్ ఉన్నాయి ఇప్పుడు. బ్రిలియంట్ అంటే హార్డ్ వర్కింగ్ ఇండియన్స్. దట్ టు ఎంప్లాయర్స్ ఇండియన్స్ ని చూస్ చేస్తారు, ఎందుకంటే బికాస్ హార్డ్ వర్కింగ్ ఇండియన్స్. దాని త్రూ మెయిన్ జాబ్స్ చాలా మంచి జాబ్స్ ఇండియన్స్ కి వస్తున్నాయి. ఉద్యోగాలకు పోటీ వస్తున్నారని కూడా అని అనుకుంటున్నాం మేడం ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఎందుకంటే మన ఇండియన్స్ చాలా మంచి జాబ్స్ చేస్తున్నారని చెప్పి దాని త్రూ కూడా ఈ అటాక్స్ అవుతున్నాయని భావిస్తున్నాం మేము కూడా ఆస్ట్రేలియాలో. మరైతే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఎలా స్పందిస్తోంది? ఇట్లాంటివి తరచూ జరుగుతున్నాయి కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకుంటుందండి అక్కడ గవర్నమెంట్? ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ కాప్స్ పోలీస్ వాళ్ళ త్రూ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎలా అంటే ప్రతి స్టేషన్స్ ద్వారా పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ చేశారు ఇప్పుడు. ప్లస్ అంటే కొన్ని ప్లేసెస్ చాలా అంటే కొన్ని ఏరియాస్ చాలా బ్యాడ్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ కూడా పోలీస్ పెట్రోలింగ్ ఎక్కువ చేశారు. అయితే ఇండియన్స్ కి కొంచెం సెక్యూరిటీ కూడా ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే త్రూ మీడియా ఇప్పుడు మన్మోహన్ సింగ్ వాళ్ళు ఈవెన్ మన్మోహన్ సింగ్ కాల్ అప్ చేసి కెవిన్ రడ్ కి చెప్పిన ద్వారా స్టూడెంట్స్ కి కొంచెం హెల్ప్ఫుల్ అయింది ఇప్పుడు. అయితే ఇండియన్ స్టూడెంట్స్ మెయిన్ ప్రొటెస్ట్ ఇవి కూడా చాలా ఎక్కువైపోయినాయి అక్కడ. అయితే దాని త్రూ కొంచెం అంటే ఈ మధ్యన స్టూడెంట్స్ కూడా ఇండియన్స్ మీద ఇలా దాడులు జరుగుతున్నాయని చెప్పి స్ట్రైక్స్ చేయటం, ధర్నాలు చేయటం అవి చేస్తున్నారు కదా. ధర్నాల త్రూ కొంచెం గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఆస్ట్రేలియా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మా మీద దాడులు జరుగుతున్నాయని కూడా ఈ మధ్య ధర్నాలు అవి కూడా చేశారు కదండి. అయితే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఇంతకుముందు పట్టించుకోలేదండి. దాని త్రూ కొంచెం అటాక్స్ కూడా ఎక్కువైనా ఉండే. అయితే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ నుంచి ఒక ఫస్ట్ మెల్బోర్న్ లో ప్రొటెస్ట్ చేశారు. దాని త్రూ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ దే రియాక్టెడ్ టు ఇట్. అంటే రియాక్ట్ చేసి ఇప్పుడు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ దే హ్యావ్ ఎ టోల్ ఫ్రీ నంబర్, ఒక ఇన్కేస్ హెల్ప్ లైన్ నంబర్ అని ఒకటి ఇచ్చారు. ఎవరైతే ఇండియన్ స్టూడెంట్స్ కి ఏమైనా ఎక్కడ ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా కూడా దే కెన్ బ్రింగ్ దెమ్ అప్. అండ్ గవర్నమెంట్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తున్నారు. దే ఆర్ సెండింగ్ యూనివర్సిటీ డెలిగేట్ Adam Gilchrist and he is also helping Indian students how to take care of themselves in Australia అని చెప్పి. అయితే వాళ్ళు కూడా చాలా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అండ్ పోలీస్, ఆస్ట్రేలియన్స్ ఎవ్రీవన్. అయితే ఈవెన్ ఇఫ్ మీరు ప్రొటెస్ట్ లో కూడా చూసిండొచ్చు, ఏంటంటే ఆస్ట్రేలియన్స్ కూడా ప్రొటెస్ట్ లో ఉన్నారు స్టూడెంట్స్. మొన్న మెల్బోర్న్ ప్రొటెస్ట్ లో ఆస్ట్రేలియన్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అంటే దే ఆర్ నాట్ రేసిస్ట్, సమ్ పీపుల్ ఆర్ రేసిస్ట్ దేర్. దాని త్రూ ఈ ప్రాబ్లమ్స్ అంతా. దట్ ఇంకా ఈ డ్రగ్స్ అని చెప్పి ఒకటి ఉన్నాయి. ఆ డ్రగ్స్, ఎక్స్టసీ, ఐస్, ఇవన్నీ మెయిన్ ప్రాబ్లమ్, క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ టు ఇండియన్ స్టూడెంట్స్ అనమాట. ఎందుకంటే దే నీడ్ డ్రగ్స్. టు బై డ్రగ్స్ దే హ్యావ్ టు గెట్ మనీ.
అందుకని ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. అందుకోసం ఎక్కువ దాడులు అవుతున్నాయండి. అయితే దానికి కూడా Drugs కి అలవాటు పడిపోయి బాగా డబ్బులు లేక వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. తెలియనప్పుడు వాళ్ళు ఇండియన్స్ ని అటాక్ చేస్తున్నారు డ్రగ్స్ కోసం. దే నీడ్ మనీ అన్నమాట. మనీ కోసం వాళ్ళు ఈజీ టార్గెట్ ఇండియన్స్. ఎందుకంటే మంచి జాబ్స్ చేస్తారు, మంచి లగ్జరీ లైఫ్, దే ఆర్ వెరీ గుడ్ కార్స్, దే యూజ్ వెరీ గుడ్ మొబైల్స్, ఐపాడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నమాట. అందుకోసం ఈజీ టార్గెట్ ఇండియన్ స్టూడెంట్స్. అయితే ఇండియన్ స్టూడెంట్స్ ఎలా అంటే ఇప్పుడు నార్మలీ పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్తారు ఏంటంటే ఎట్లా మీకే సెక్యూరిటీ ఎలా చేసుకోవాలని కూడా వాళ్ళు పోలీసు కూడా చెప్తారు. ఏంటంటే యూ షుడ్ గో ఇన్ గ్రూప్ అన్నమాట. గ్రూప్ కాకపోతే మంచిగా ఉంటుంది మీరు అని చెప్పి పోలీసు కూడా చాలా హెల్ప్ చేస్తారు. అయితే ఇప్పుడు ఈ మన త్రూ న్యూస్ ఇవన్నీ చూసి ఇండియన్ పేరెంట్స్ వాళ్ళు దే ఫీల్ ఎ లాట్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మెల్బర్న్ అన్నమాట. దే ఫీల్ చాలా వరీ అయిపోతున్నారు వాళ్ళ వాళ్ళ చిల్డ్రన్ ఏమైపోతున్నారు అని. అయితే అలాంటి ఏం లేదండి. ఈవెన్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ హెల్ప్ దెమ్ అవుట్. పేరెంట్స్ షుడ్ నాట్ వరీ. అయితే ఇప్పుడు అక్కడ ఆస్ట్రేలియన్స్ కి మన ఇండియన్స్ కి అసలు రెపో ఎట్లా ఉంటుందండి? బానే ఉంటారంటారు? దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ ఆస్ట్రేలియన్స్ అండ్ ఇండియన్స్. లైక్ ఇన్ ఆస్ట్రేలియా 90,000 స్టూడెంట్స్ ఉన్నారండి. ఇట్స్ a 1 billion economy. So Australians, they are very helpful. Some people are bad, that's it. Not everyone. Comparative. అయితే ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు త్రూ న్యూస్ ఎవ్రీథింగ్, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కెవిన్ రట్, హీ ఈస్ హెల్పింగ్ స్టూడెంట్స్. హై కమిషనర్, Indian High Commissioner in Canberra, she is helping out, and there are so many people that are helping Indian students as well. And jobs, learning, press, security, everything. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్లు ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా బాగా పట్టించుకుంటోందని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియాలో సిడ్నీలో కానివ్వండి, అటు మెల్బోర్న్ లో కానివ్వండి, ఇక ముందు ఏమీ దాడులు జరగవని మీరు అనుకుంటున్నారు? అంటే దాని గవర్నమెంట్ త్రూ ఉంటుంది మ్యామ్. అంటే గవర్నమెంట్ వాళ్ళ స్టెప్స్ ఎలా ఉంటుంది వాటి మీద దే రియాక్ట్ అవుతారు అనమాట. ప్రస్తుతం వాళ్ళ స్టెప్ ఎలా ఉందంటారు మీరు? స్టెప్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్, దే ఆర్ హెల్పింగ్ ఎ లాట్. లైక్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్, పోలీస్, ఎవ్రీవన్ వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు స్టూడెంట్స్ కి. సో ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి ఎ సేఫ్ ప్లేస్ అనుకుంటున్నాం మేము అందరం స్టూడెంట్స్ కూడా అక్కడ. అయితే ఇట్ షుడ్ బి వెరీ గుడ్ ఫర్ ఎవ్రీవన్ అనమాట. ఎందుకంటే ఇట్స్ ఎడ్యుకేషన్ మెయిన్, వాళ్ళది ఎకానమీ అనేది ఎడ్యుకేషన్ త్రూ